యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము సోదరా సహోదరి, యెహోవా మీదనే ఆశ పెట్టుకోము. ఆయనే కదా నిన్ను సృష్టించినది, ఆయనే కదా నిన్ను కాపాడేది, ఆయనే కదా నిన్ను పోషించేది, ఆయనే కదా నిన్ను నడిపించేది. యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము సోదరా సహోదరి, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నీ బంధువులే నీకు దూరమయ్యారని, సాటి అయిన సహాయం నీకు లేదని, నీ బంధువులే నీకు దూరమయ్యారని, సాటి అయిన సహాయం నీకు లేదని, దిగులు పడుతూ నీవు కుంగిపోకుమా. నమ్మదగిన యేసుడెవుడే తోడు ఉండగా, దిగులు పడుతూ నీవు కుంగిపోకుమా. నమ్మదగిన యేసుడెవుడే తోడు ఉండగా, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము సోదరా సహోదరి, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. సారెపతి విధవరాలకు కరువు సంభవించినప్పుడు, కరువె చూసి యేసుడెవుడే వారిని పోషించలేదా. సారెపతి విధవరాలకు కరువు సంభవించినప్పుడు, కరువె చూసి యేసుడెవుడే వారిని పోషించలేదా. దిగులు పడుతూ నీవు కుంగిపోకుమా. నమ్మదగిన యేసుడెవుడి తోడు ఉండగా, దిగులు పడుతూ నీవు కుంగిపోకుమా. నమ్మదగిన యేసుడెవుడి తోడు ఉండగా, ఈ భుజంతువులన్నీ యెహోవా మీదే ఆశ పెట్టుకున్నవే కదా. అనుదినాహారం ఆయనే సమకూర్చి వాటిని పోషించును కదా. ఈ భుజంతువులన్నీ యెహోవా మీదే ఆశ పెట్టుకున్నవే కదా. అనుదినాహారం ఆయనే సమకూర్చి వాటిని పోషించును కదా. నిన్ను పిలిచిన దేవుడు నీ చేయి విడువడు, ఏ కొదువాయన నీకు రానియడు. నిన్ను పిలిచిన దేవుడు నీ చేయి విడువడు, ఏ కొదువాయన నీకు రానియడు. యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము సోదరా. తండ్రిని పేగ మీద కాలేసి తొక్కేయడం న్యాయమా? అంతకంటే మించిన ప్రేమ యేసయ్యది. నా తండ్రి మాట వినకపోతేనే, నా తల్లి మాట వినకపోతేనే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను చనిపోతే బాగుంది అనుకుంటున్నటువంటి ఆ కుర్రాడు యేసయ్య మందిరానికి వెళ్ళాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. యేసయ్య మందిరానికి వెళ్ళాడు. యేసయ్య మందిరంలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే అందరూ అతను చూసి ఛీ వాసన వస్తున్నాడు, ఇతను ఎవరో కానీ వాసన వస్తున్నాడు, ఇతను ఎవరో బయట తగిలేయండి అన్న మాట ఎక్కడ రాలేదు.
అతను చేర్చుకున్నారు. ప్రియులారా, లోపలికి తీసుకెళ్లారు. ఆ పాస్టర్ గారు అతను చూసి దగ్గరికి తీసుకెళ్ళి అతని గాయాలన్నీ కూడా కడిగాడు. ఆ పాస్టర్ గారు అన్నం తినిపించాడు. ఆ పాస్టర్ గారు దగ్గరుండి డాక్టర్ గారిని పిలిపించి మందులు వేసాడు. అబ్బాయి బాగుపడ్డాడు. మంచిగా చదువు తెప్పించాడు. చక్కగా యేసు ప్రభువుల భక్తిలో ఎదుగుతున్నాడు. ప్రియులారా, ఏ ఇంట్లో కంటనీరు పెడతారో ఆ కంటనీరు పెట్టే ముందే కరుణాపీఠం దగ్గర కంటనీరు పెట్టేవారు ఎవరో తెలుసా? నీ సేవకుడు. పట్టరే మరి నీకోసం, నీ కుటుంబం కోసం నువ్వు పెడుతున్న కంటనీరు గురించి తెలిసినటువంటి నీ సేవకుడు ముందుగా బలిపీఠం దగ్గర కన్నీరు కాడుతారు. ఎందుకో తెలుసా? ప్రభువా, నా కుటుంబంలో ఫలానా వ్యక్తికి బాగులేదు, అతను బాగుపరచు, అతను స్వస్థపరచు, అతను విడుదల చేయి, అతను విమోచించని కంటనీరు పెట్టేటువంటి సేవకులు. ఇదిగో ఇక్కడ ఉన్న సేవకులు అందరూ అంతేనంట. ఒక ప్రతి కుటుంబము, ఈ కుటుంబంలో, వీళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ సంఘాల్లో ఏదైనా జరిగితే ముందుగా కంటనీరు కార్చేది ఎవరంటే వీళ్ళే. వాళ్ళ బంధువులైనా ఏడుస్తారు, ఏడవరో కానీ వీళ్ళు పెట్టే కంటనీరు అది చూసిన దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు విమోచన కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎన్నో రోజులు అమ్మగారు అయ్యగారు కార్చిన కన్నీరు, ఎన్నో రోజులు వాళ్ళు చేసిన ప్రార్థన. ఈరోజు సంఘ బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? బైబుల్ ఆశీర్వాదాన్ని కోరుతుంది, లోకం పతనాన్ని కోరుతుంది. సేవకుడు ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తాడు, అది రూఢిపరుస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాన్ని సేవకుడు కొమ్మరిస్తాడు ప్రార్థనతో, దాన్ని రూఢిపరిచి దేవుడు దాన్ని తథాస్తు అంటాడు. ఆమేన్, అది జరుగునుగాక అంటాడు. ఆ ఆశీర్వాదాలన్నీ మూట కట్టుకొని మనం వెళ్ళడమే. మనమే దూరంగా ఉంటున్నాం. ఏమండి, దేవుడు పాపం క్షమించి గుడ్డోడు ముందు మూట పడేసాడంట. అప్పుడు దాకా బాగా వచ్చినాడు. కళ్ళు కానీ తెలిసి వచ్చాయనుకోండి, నేను ఎలా నడుస్తానంటే, ఒకప్పుడు నేను ఎలా నడిచేవాడిని, కళ్ళు పోయిన తర్వాత ఎలా నడుస్తాను మూట తప్పుకొని అవతల పోయాడంట. ఏమండి, కళ్ళు ఇచ్చి ఆడికి మూట ఇస్తే ఏం చేస్తాడు గుడ్డోడు? కళ్ళు ఇలా తప్పుకొని దాని నుంచి మనమే తప్పిపోతున్నాం తప్ప ఆయన తప్పించుకునే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నా మరణ పరిస్థితి ఇదేనా, నేను చనిపోయినా బాగుంది అనుకున్నట్టు మనిషి ఈరోజు బతికి బాగుపడి ఆ కుర్రోడు మంచిగా చదివి ప్రయోజకుడయ్యాడు. అతనికి పేరు పెట్టారు పాస్టర్ గారు, డాక్టర్ లౌరీ అఖిల అని. అతడు ఫిన్లాండ్ దేశంలో క్రీస్తు రాయబారిగా ఎదిగి 18 దేశాలు సువార్త ప్రకటించి యెరూషలేములో 2000 సంవత్సరంలో మిలీనియం ఇయర్లో దీపస్తంభం మీద దీపం పెట్టడానికి ఒక దీపస్తంభ రాయబారిగా ఎన్నిక చేయబడి ప్రత్యేక విమానంలో ఫిన్లాండ్ దేశం నుంచి యెరూషలేముకి ఆయన తీసుకొచ్చారు. ఒకప్పుడు చెత్తకుండి, ఇప్పుడు యేసయ్య సన్నిధి, ఆ దైవ సన్నిధి, ఆ తండ్రి సన్నిధి. తండ్రి సన్నిధి అంటే శిల్కలూరుపేట పోకండి, ఇక్కడ సన్నిధి ఉంది. ఇక్కడున్న ప్రతి సేవకుడు ఒక్కొక్క సన్నిధిని కట్టారు. ఇక్కడున్న ప్రతి సేవకుడు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇక్కడ ప్రతి సేవకుడు కార్చిన కన్నీటితో కట్టబడిన బలిపీఠం దగ్గర వాళ్ళ కుటుంబాలు వచ్చి కార్చితే కన్నీరు అది సంచాలకులుగా దేవదూతలు తీసుకుని వెళ్ళి యేసయ్య పాదాల మీద పెడతాయి. అవి లెక్కించబడతాయి. ప్రియులారా, సేవకుడు చేసే ప్రతి ప్రార్థన మీద ఆశీర్వాదకరమైన ముద్రను దేవుడు వేస్తాడు. ఆ ముద్ర వంగరంగా నువ్వు మార్చబడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డాక్టర్ లౌరీ అఖిల 18 దేశాల సువార్తను ప్రకటించాడు. అతని పరిస్థితి ఏంటి? బళ్ళులోంచి తీసినటువంటి మడ్డి ఆయిల్ను వడకట్టి తాగేసి చనిపోయే పరిస్థితికి వచ్చినటువంటి మనిషి ఈరోజు 18 దేశాలు విమానాల మీద తిరిగాడు. 2000 సంవత్సరంలో మిలీనియం ఇయర్లో దీపస్తంభం మీద ఒక దీపం పెట్టడానికి అతను ఎన్నిక చేయబడ్డాడు. తపాని సువంతు అని ఒక రైటర్ రాసినటువంటి పుస్తకం డాక్టర్ లౌరీ అఖిల. కాకపోతే బుక్ స్టాల్లో ఉంటుంది, చదవండి ప్రియులారా. అతని జీవిత చరిత్ర చదువుతుంటే అద్భుతం. అతను పెళ్లి చేసుకున్నాడు, 5 కొడుకులు పుట్టారు. 5 కొడుకులు 5 దేశాల సువార్తకి వెళ్ళారు. 5 దేశాల సువార్త, 5 మిషనరీలు చేశాడు. నా యేసయ్య నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పి చాటించాడు. కొడుకులు ప్రయోజకులు అయ్యారు. కానీ అతను కన్ను మూసాడు. కానీ అతను కన్ను మూసినా అతడు చేసిన చరిత్ర, అతడు తిరిగిన జ్ఞాపకాలు, అతడు ఉన్న పరిస్థితులు, మార్పు చెందినటువంటి అతని జీవితం ఏ ఒక్కరిని కూడా చెడుదారిలోకి నడిపించకుండా మంచి మార్గాన్ని వెళ్ళాలని ఆయన ఒక పుస్తకాన్ని రాసి పెట్టాడు. దాని పేరే డాక్టర్ లౌరీ అఖిల. చదవండి కొనుక్కొని. నేను ఎక్కువ పుస్తకాలు చదువుతాను రాత్రి పగలు ప్రయాణాలేనావి. రాత్రులు నేను బండి మీద వెళ్తున్నా, కారు మీద వెళ్తున్నా, కారు పక్కకి వెళ్ళిపోతుంటాను, మా ఆవిడ గసురుతుంటాను, ఏమంటే పక్కకి పోతాను, కంగారు పడుకో, నేనే పక్కకు తీసానని కవరింగ్ చేస్తుంటాను. పొలాల్లో పడి వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్కసారి కారు. ఏమంటే
బయటికి వెళ్ళాలని తీసాను, కంగారు పడకంటాను. ఏడు గట్లు దాటించేసా అంటది. మళ్ళీ వెనక్కి వస్తుంటాను. ఎన్నోసార్లు ప్రమాదాలు, ఎన్నో ప్రయాణాలు దేవుడు కాపాడి క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. 51 సంవత్సరాలు ఇప్పుడు నాకు గెంతుతూ పాడుతూ ఆడుతూ ప్రయాణాల్లో పరిగెడుతున్నాను. అల్లు పెరిగిన పోరాటం. ఎక్కడ చూసినా జాన్ పీటర్ కనబడుతుంటాడు. ఏమనంటే ఒకటే మాట, నా యేసయ్య కొరకు. ఈ స్వరం ఆయన ఇచ్చిన వరం. ఆమేన్. ఈ స్వరం ఆయన ఇచ్చిన వరం. ఒకరోజు ప్రభుల వారు కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో అద్భుతాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. శతాధిపతి ఇంటికి వచ్చాడు, పేతురు ఇంటికి వచ్చాడు, సేనదేవులు పట్టిన వారిని విడిపించాడు. అన్నీ చేసిన తర్వాత ఆఖరిగా ధోని ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళాలనుకున్నాడు. ఆ ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ధోని ఎక్కి కూర్చున్నాడు. శిష్యులు ఆయనతోనే ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు ఒకసారి చదువుకుందాం. స్పష్టంగా చదవగలిగిన వారు ఒకరు చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. అమ్మ ఎంతసేపే ఆదికాండం తర్వాత ఉంటుందమ్మా. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ ధోని ఒక చిన్న కుటుంబానికి సాదృశ్యం. అక్కడ ఉన్న సముద్రం ఈ ప్రపంచంలో ఈ లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి కుటుంబము కూడా ఒక ధోని వంటిది. ఆ ధోనిను నడిపించేటువంటి వారు ఎవరంటే ఆ ఇంటి యజమానుడు. ఆ ధోని చిల్లులు పడకుండా, అడ్డదిడ్డంగా చెక్కలు కట్టకుండా ఒక క్రమముగా కట్టబడినటువంటి ధోని. ఏ కుటుంబం అయితే క్రమంగా యేసు చేత కట్టబడుతుందో, ఏ కుటుంబం అయితే బండ మీద కట్టబడుతుందో, ఏ కుటుంబం అయితే వాక్యం చేత కట్టబడుతుందో, ఏ కుటుంబంలో యేసు ఉంటాడో, ఏ ఇంటిలో అధికారిగా యేసయ్యను చూస్తారో ఆ ఇల్లు దీవించబడతాది. ఆ ఇంటి దీపం ఆరిపోదు. ఆ ఇంటికి దీపం యేసు వాక్యం. ఆడతల్లులు ఏమంటారంటే ఇంటికి దీపం వెళ్ళాలి కాదు, దేవుని వాక్యం. అయ్యారు అంతే కదా. ఇంటికి దీపం వెళ్ళాలి కాదు, ఆరిపోతుంది. ఇంటికి దీపం వెళ్ళాలైతే ఆరిపోద్ది. ఇంటికి దీపం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఆ ఇంటిని వెలిగిస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన చెప్పాలి. ఈ దీపం వెలిగించబడి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. మరి ఆడ మనిషి అయితే కొంచెం కింద మంచం కింద పెట్టేస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నేను అనలేదు, ప్రభువే చెప్పాడు ఆ మాట. ఆడతల్లులందరూ నా మీద కక్షగా ఉన్నారు. నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ మీరు ఆశీర్వాదాన్ని తీసుకొని రాత్రి వెళ్ళాలి. ఆమేన్. మీ ధోని యేసయ్య నడిపించే ధోనిగా మార్చబడును గాక. ఆమేన్. నా ధోనిలో యేసున్నాడు. మరి మీ ధోనిలో యేసున్నాడా? ఉన్నాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యేసయ్య ధోనిలో ఉన్నాడు. ఈ స్వరము వింటున్న వారికి యేసయ్య ధోనిగా మార్చబడును గాక. హల్లెలూయా. రాత్రి చెప్పారు కదా, మీరందరూ వంక అది మీ అందరూ వంక అది ఆ డొంక కదిలించబడాల. ఆమేన్. అందరూ రక్షణలోకి రావాలా. అలమండ క్రీస్తు పండగ మార్చబడును గాక. అందుకు మనమే ప్రయాసపడాలి.